వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ WHO. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే రీసెంట్గా వాళ్ళు ఒక టెర్మినాలజీ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఏంటి ఆ టెర్మినాలజీ అప్డేట్ చేయడం అంటే, ఏవైతే గాలి ద్వారా వచ్చేటువంటి జబ్బులు ఉన్నాయో, ఏవైతే డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయో వాటన్నిటికీ పేరు మార్పు అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి తుమ్మినప్పుడు వచ్చేటువంటి తుంపరలైనా, తగ్గినప్పుడు పడేటువంటి కఫం కావచ్చు, ఏమైనా చిన్న చిన్న చుక్కలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా క్రిములు అనేవి వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యి ఆ జబ్బులు అనేవి అంటుకోవడం మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ మన కరోనా టైంలో చూసినటువంటివన్నీ కూడా గాలి ద్వారా, సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించినటువంటి జబ్బులే అనమాట. సో అందువల్ల WHO వాళ్ళు ఈ టెర్మినాలజీ ఏదైతే ఉందో ఆ పదాలని మార్చారు. సో ఎటువంటిదంటే ఏరోసోల్స్ అని, డ్రాప్లెట్స్ అని ఏవైతే పదాలు వస్తూ ఉంటాయో ఆ వాటిని ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ పార్టికల్స్గా ఇక మీదట పిలవాలి అని WHO తన యొక్క ప్రతిపాదన అనేది తీసుకొని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్బోర్న్ ప్యాథోజన్స్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో, అంటే గాలి ద్వారా ఇంకొకరికి సంక్రమించేటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం COVID-19 టైం నుంచి ఎక్కువగా చూస్తున్నాం. సో అలా వచ్చేటువంటి వాటికి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేయకుండా ఉండడం కోసం నార్మల్గా వచ్చేటువంటిది అయితే కొంతవరకే ఉంటుంది ఎఫెక్ట్ అనేది. బట్ కరోనా అవ్వచ్చు, అంతకన్నా పెద్దవి అవ్వచ్చు. ఇక మీదట వస్తే ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ పార్టికల్స్, అంటే మన యొక్క శ్వాసపరంగా వచ్చేటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి పార్టికల్స్ అని వాటి పేరుని ఇవ్వాలని భావిస్తున్నారనమాట. సో ఇక్కడైతే 2021-23 టైం నుంచి కూడా WHO తన పబ్లిక్ కమ్యూనికేషన్ అనేది, అంటే ఎప్పటికప్పుడు కూడా మనకి WHO ద్వారా కరోనా టైంలో ఏ విధంగా జరిగింది అంటే, ఆల్ఫా వైరస్ ఎక్కడ ఎక్కువగా ఉంది, బీటా వైరస్ ఎక్కడ ఎక్కువగా ఉంది, ఏ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాలను కూడా WHO వాళ్ళు మనకి తెలియజేస్తూ ఉన్నారు న్యూస్ ద్వారా. సో అలా తెలియజేస్తున్నప్పుడు మన పబ్లిక్ కమ్యూనికేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే ప్రజలకు కావాల్సినటువంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు కూడా మనకి కరోనా టైంలో ఇవ్వడం మనం చూసాం. సో వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా కొత్త ఏమన్నా వస్తున్నాయా, కొత్త వైరస్లు వస్తున్నాయా, ఎక్కడన్నా వైరస్లు కనుక, బ్యాక్టీరియా కనుక ఎక్కువగా వచ్చేసి ప్రజలకి హాని కనుక, నష్టంగా జరుగుతుంటే దాని గురించి అవేర్నెస్ అనేది మిగిలిన అన్ని ప్రాంతాలకి ఎప్పటికప్పుడు WHO వాళ్ళు ఇస్తుంటారు అనమాట. దాన్ని పబ్లిక్ కమ్యూనికేషన్ అంటారు. సో పబ్లిక్ కమ్యూనికేషన్ ద్వారా రెస్పాన్స్ అనేది అందరికీ చేరవేసే క్రమంలో ఇక మీదట ఏరోసోల్స్ కానీ, డ్రాప్లెట్స్ కానీ అటువంటి పదాలు వాడాల్సి వచ్చినప్పుడు ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ పార్టికల్స్ అనేటువంటి పదంగా మార్చబోతున్నట్లుగా తెలియజేశారు అనమాట. సో WHO యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే టెడ్రస్ అధనామ్ గెబ్రియోసిస్. ఈయన వర్క్ చేయడం జరుగుతుంది. US మరొకసారి పాలస్తీనాని మెంబర్ అవ్వకుండా అడ్డుకోవడం జరిగిందనమాట. సో అసలు ఎందుకు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు పాలస్తీనా UN మెంబర్ అవ్వకుండా అడ్డుకున్నారు, దానికి గల కారణాలు ఏంటో మన యొక్క క్లాస్లో చూద్దాం. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే యునైటెడ్ నేషన్స్ అంటాం. సో ఐక్యరాజ్య సమితి. సో ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో అందులో చాలా దేశాలు సభ్యత్వంతో కూడి ఉన్నాయి. సో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా మనం ఏమంటాం, మెంబర్ కంట్రీస్గా పిలుస్తుంటాం. సో మెంబర్ కంట్రీస్, మెంబర్ స్టేట్స్ ఈ విధంగా పిలుస్తుంటాం అనమాట. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 193 కంట్రీస్, 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో భాగంగా వర్క్ చేస్తున్నాయి. సో ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక ఇంతకు ముందు నుంచి, అంటే పాలస్తీనా దేశం ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క మెంబర్షిప్ అనేది ఇచ్చి ఐక్యరాజ్య సమితిలో చేర్చుకోవాలా వద్దా అని ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎందుకోసం అంటే పాలస్తీనా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనేవి సరిగ్గా లేవు. ఎందుకంటే మనకు తెలుసు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఎప్పటి నుంచో గొడవలు అనేవి జరుగుతున్నాయి. సో అలా జరిగే క్రమంలో ఈ పాలస్తీనాకి కనుక మెంబర్షిప్ అనేది ఇస్తే మనం ఇంకొక యుద్ధాన్ని కూడా స్టార్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ దాంతోపాటు US తన యొక్క ఓటు ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఒక దేశాన్ని మెంబర్గా ఎన్నుకోవాలి అంటే అందులో పైన ఉన్నటువంటిది, అంటే అక్కడ యుఎన్లో యునైటెడ్ నేషన్స్లో అధికారంలో ఉన్నటువంటి పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకూలంగా ఓటు వేయాలి. సో అలా ఓటు వేసే క్రమంలో
చైనా అయితే ఓకే నాకు పాలస్తీనా అనేది యుఎన్లో యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో జాయిన్ అవ్వడం ఇష్టమే అని చెప్పింది. కానీ యుఎస్ అంటే యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో అది ఏం చెప్పిందంటే మాకు పాలస్తీనా అనేది యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉండటం ఇష్టం లేదు అని తన ఓట్ అనేది వ్యతిరేకంగా వేసిందనమాట. సో అండ్ ఇక్కడ స్విట్జర్లాండ్ అండ్ యూకే ఏవైతే ఉన్నాయో అవి ఏమీ చెప్పకుండా ఆబ్సెంట్ అయిపోయాయి. బట్ యుఎస్ మాత్రం తనని ఖచ్చితంగా వ్యతిరేకించింది పాలస్తీనా ఉండకూడదు అని. అండ్ మనం ఎప్పటి నుంచో ఈ ట్రై చేస్తుంది అంటే పాలస్తీనా అబ్జర్వర్ స్టేట్గా ఉంది. పర్మనెంట్ అబ్జర్వర్గా ఎప్పటి నుంచి ఉందంటే అబ్జర్వర్ కంట్రీ అంటే స్టేబుల్గా ఇంకా ఆమోదించకుండా ఉండటం అనమాట. సో అబ్జర్వర్ మెంబర్గా ఉంది ఎప్పటి నుంచి 2012 నుంచి కూడా మేము మెంబర్గా జాయిన్ అవుతామని ఒక రిక్వెస్ట్ అనేది పెట్టి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఒక రిక్వెస్ట్ అనేది పెట్టి వాళ్ళ అబ్జర్వర్ కంట్రీగా యునైటెడ్ నేషన్స్ దగ్గర ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు ఆఫ్ చేస్తున్నారు అనమాట. బట్ ఇప్పుడు యుఎస్ నథింగ్ బట్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు పాలస్తీనా యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తోసిపుచ్చారు. అంటే ఇంకా పెట్టద్దు వీళ్ళని మెంబర్ కానీ అప్పటికి ఆపేస్తారనమాట. అండ్ యుఎన్ఎస్సి ఏదైతే ఉందో అంటే యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో అది యునైటెడ్ నేషన్స్ యొక్క అంటే ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్యమైనటువంటి 6 విభాగాల్లో అది కూడా ఒకటనమాట. అండ్ యునైటెడ్ నేషన్స్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి. ఇందులో ఎవరైతే వీటో అధికారంతో ఓటు వేస్తారో వీటో అధికారంతో ఓటు వేసినప్పుడు ఆమోదం తెలిపితేనే ఆ దేశాన్ని సభ్య దేశంగా ఆమోదించడం జరుగుతుంది. సో పాలస్తీనా యుఎన్లో భాగమా అంటే ఇంతవరకు భాగం అవ్వలేదు, అబ్జర్వర్ కంట్రీగా మాత్రమే ఉంది. మన దేశం ఇందులో మెంబర్షిప్ అనేది పొందడం జరిగింది. ఐఆర్ఈడిఏ. సో ఐఆర్ఏడిఏకి సంబంధించినటువంటి విభాగం ఏదైతే ఉందో ఐఆర్డిఏ అంటే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనమాట. అంటే మన దేశంలో రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వనరుల్ని ఇంకా ప్రోత్సహించేటువంటి విభాగం అనమాట. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు గాంధీనగర్ ప్రాంతంలో ఒక ఆఫీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గాంధీనగర్ ప్రాంతంలో ఈ యొక్క ఐఆర్డిఏకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఫారెన్ కరెన్సీస్ని కూడా డామినేట్ చేసే విధంగా డెబ్ట్ ఆప్షన్స్ అంటే ఇక్కడ ఐఆర్డిఏ ద్వారా ఏదైనా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించినటువంటి విభాగాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వడం కానీ అండ్ దాంతోపాటు కావాల్సినటువంటి సబ్సిడీ ఇవ్వడం కానీ ఇటువంటివి చేస్తుంటారనమాట. అలా చేయడానికి ఐఆర్డిఏ వాళ్ళు ఇటువంటి ఆఫీస్ అనేది గాంధీనగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకోసం ఐఆర్ఈడిఏ వాళ్ళు వర్క్ చేస్తుంటారంటే ఐఆర్ఈడిఏ సిఎండి నథింగ్ బట్ ఇక్కడ మనకి సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. ప్రజెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారంటే ప్రదీప్ కుమార్ దాస్ గారు వర్క్ చేస్తున్నారు సిఎండిగా. ప్రదీప్ కుమార్ దాస్ గారు సిఎండిగా వర్క్ చేస్తున్నారు. సో ఈయన తన సంకల్పంతో ఏం చేశారంటే మన ఇండియా పరంగా మనం ఇక మీదట నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది స్టార్ట్ చేసి ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏంటంటే మనకున్నటువంటి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని రిప్లేస్ చేసి పొల్యూషన్ని కలిగించినటువంటి సాంప్రదాయక శక్తి వనరులలో కన్నా మారాలి. అంటే సోలార్ ఎనర్జీ అయినా గ్రీన్ హైడ్రోజన్ అయినా ఇటువంటి వాటికి మారే విధంగా ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. సో అలా ప్రోత్సహించే క్రమంలో ఐఆర్ఈడిఏతో ఉన్నటువంటి టైఅప్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది తీసుకొని వచ్చి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు కూడా ప్రతి సంవత్సరం హైడ్రోజన్ ఉత్పత్తిని అంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఇక్కడ కాలుష్యం కలిగించినటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో అది ఒక శక్తి వనరుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. 2030 కల్లా కూడా 5 మిలియన్ మెట్రిక్ టన్నులతో కూడినటువంటి ఈ యొక్క నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ని వినియోగంలోకి తీసుకొని రావాలి అని భావిస్తున్నారు. సో ఇక్కడ ప్రజెంట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే గాంధీనగర్ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మన దేశంలో గ్రీన్ హైడ్రోజన్ని పెంచడం కోసం గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే కంపెనీలను పెంచాలి, వాటి వినియోగాన్ని పెంచాలి అండ్ మన దేశంలో పునరుత్పాదక శక్తి వనరుల్ని ఎక్కువగా వాడుకునే విధంగా మన దేశ ప్రజలని ఎక్కువగా మోటివేట్ చేయడం కోసం ఎవరు సంస్థలు ఏమైనా పెట్టాలనుకుంటే పర్మిషన్స్ కూడా ఇస్తారనమాట. సో అలా చేయడం కోసమే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
మరింత మంది అభ్యర్థులకి చేరువయ్యే విధంగా నా వీడియోస్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.